సో హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సాయి కృష్ణమూర్తి. మా మాయ పెళ్ళని మార్నింగ్ లెగ్సి బయలుదేరిపోయాం. సో ఇప్పుడు మా మాయ రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నారు. మేము కూడా రెడీ అయిపోయాం. మా మాయ డ్రెస్ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. రిసెప్షన్కి అయితే చాలా లేట్ అయింది, బట్ అయ్యింది. దానికి ముందు అయితే పూజ అయింది, దాని పేరు నేను మర్చిపోయాను. సో తనే మా అత్త. రిసెప్షన్ అంతా అయిన తర్వాత ఆ మండపం డెకరేషన్ చేస్తున్నారు పెళ్ళి కోసం అనేసి. పెళ్లి డెకరేషన్ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. సో ఈవినింగ్ సంగీత్ ప్రోగ్రామ్ పెట్టారు. అందరం డ్యాన్స్ చేసాం, చాలా మజా అయింది. చిన్న పెద్ద లేకుండా అందరూ డ్యాన్స్ చేసాం. వీళ్ళైతే స్టార్టింగ్ నుండి చేస్తున్నారు, అసలు అలసిపోవడం లేదు. మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాం. తిని మా చెల్లి కోమలి అనుకొని తిన్నోటికి చాలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వెళ్ళి డ్యాన్స్ చేశారనమాట. నేను కూడా డ్యాన్స్ చేయకూడదు అనుకున్నాను, కానీ మా మాయ ఫోర్స్ చేశారు. సో అందుకే నేను కూడా కొంచెం డ్యాన్స్ చేశాను. సంగీత్ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ పూట స్నాక్స్ తెప్పించారు. సో అది తిన్నాం. కట్లెట్ ఇంకా సింగడ, తెలుగులో సింగడ ఎక్కడ అంటారు మర్చిపోయాను. సో పెళ్ళికి బ్లాక్ కలర్ అనార్కలి వేసుకున్నాను. పెళ్ళి అయితే నైట్ 12 o'clock అనమాట. పెళ్ళి అయితే చాలా తొందరగా అయిపోయింది, కానీ దాని తర్వాత వచ్చే రిచువల్స్ ఎక్కువ లేట్ అయింది. 4-5 ఇలాగ అయింది, కానీ ఆ లోపల మేము బయలుదేరిపోయాం భువనేశ్వర్. పెళ్ళి మాత్రం చాలా బాగా అయింది. ఈ ప్రోగ్రామ్ని ఏంటంటారో నేను మర్చిపోయాను. సో మాటికి మా మాయకి పిలుస్తుంది అన్నిసార్లు. మాయ చూస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, అత్తకు పిలుస్తున్నారు. అసలు ఇరిటేట్ అవ్వట్లే. అయితే బిందెలో ఉంగరం వేసే గేమ్ ఉంది కదా, అందులో మా అత్త ఒకసారి, మా మాయ 2 సార్లు గెలిచారు అనమాట. సో థ్యాంక్ యూ కుటీస్, బాయ్.